అత్తయ్య, మీరే కాపాడాలత్తయ్య. భూమి భయం వేస్తుంది అత్తయ్య. బావ కళ్ళు పెద్దవి చేస్తున్నాడు. ఇటే వస్తున్నాడు అత్తయ్య. కాపాడండి అత్తయ్య, భయం వేస్తుంది అత్తయ్య. కొడతావా ఏంటి? సిఐ గెటప్ లో వచ్చింది నేను బావా. నీ కోపం ఉంటే నా మీద చూపించుకో. గగన్ గగన్ రే గగన్, దాన్ని ఏం చేయకురా, అది ఒట్టి అమాయకురాలురా. అమ్మో, అత్తయ్యని లోపల పంపించడానికి ఇంత బిల్డప్ అంటే ఇప్పుడు నా పని అయిపోయినట్టేనా? దేవుడా 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 దేవుడా. బావా, అంటే బావా అది అబద్ధాలు నీకు అలవాటే కదా. ఇప్పుడు కొత్తగా వేషాలు వేయటం కూడా మొదలు పెట్టావా? చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ ఆర్టిస్ట్ని బావా. నువ్వెంత పెద్ద ఆర్టిస్టువో నాకు తెలుసు. బావా, సిఐ గెటప్ బాగుంది కదా? నమ్మేశావు కదా? కాకపోతే జస్ట్ ఇప్పుడు నువ్వు మూర్ఖంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అనుకో, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే అనుకో, పోలీసులు ఎలా వస్తారో నీకు జస్ట్ ట్రయల్ చూపిద్దామని. అంటే టాలెంట్ చూపించావా? నమ్మేశావు కదా బావా? జస్ట్ ట్రయల్ చూపిద్దామని, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు బావా. బావా 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 వద్దు. బావా, నువ్వు నన్ను ఇంటి బయటికి తోసేయగలవు, కానీ నీ మనసులో నుంచి నన్ను తీసేయలేవు బావా. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నీకు అబద్ధం అయిపోయిందేమో, కానీ నాకు మాత్రం అదే నా జీవితం. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని నీకు తెలుసు బావా. నన్ను పో అన్న నీ నోటితోనే రా భూమి అని పిలిచే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇదేం అన్యాయం అండి? గొప్పింటి ఆడవాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నేనేం ముడుపులు కావాలని తీసుకురాలేదు. నాకు ఒక అవసరం ఉంది, అందుకే తీసుకొచ్చాను. నీ అవసరం కోసం మా కోరికలు వృధా అవ్వాలా? ఇలా తీసేస్తే అరిష్టం కదమ్మా. మీకేమైనా నష్టం జరిగితే చెప్పండి, నష్టపరిహారం ఇచ్చేస్తాను. మీరు ఇలా మాట్లాడడం బాలేదు. మీకు డబ్బుందని పొగరా? మా ఆవిడ తెలియక చేసింది. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి? వద్దండి. ఏమండి? ఏమండి? వద్దండి. అయ్యో, ఇవన్నీ నేను ఇంకా చదవలేదండి. అబ్బబ్బబ్బా, బిందు చెప్పు బిందు. అయ్యో ఏమండి? ఏమండి? ఇవ్వద్దండి, ముడుపులు ఇవ్వద్దండి. ఏమండి? అందులో నాకు కావాల్సింది ఉంది. ఏంటండి ఇలా ఇచ్చేశారు? ఇప్పుడు నాకు శారద ఏం రాసిందో
నానా ఇక్కడ ఒక చీటీ పడిపోయింది చూడు బిందు. పూరికి త్వరగా పెళ్లి కావాలి. నా కొడుకు గగన్ భూమి కలిసి ఉండాలి. చూసావా, అది శారద రాసింది. తన కూతురు పెళ్లి జరగాలని, కొడుకు కోడలు కలిసిపోవాలని. నీలాగా దానికి స్వార్థం లేదు. అందుకే నీకంటే నాకు శారద అంటేనే ఎక్కువ ఇష్టం. అమ్మో అమ్మో, చూసావా బిందు, మీ నాన్నకెంత ధైర్యమో నా ముందే చెప్తున్నారు. నాకంటే సారదే ఎక్కువ ఇష్టం అంట. అయినా అది ముడుపు కడితే సరిపోతుందా? అది నా కూతురికి ద్రోహం చేసింది. దాని కూతురు పూరి జీవితం బాగుపడదు. గగన్ విడాకులు అడిగినా భూమి ఇవ్వలేదు. ఇప్పుడు అన్నయ్య కూడా తెలిసిపోయింది. ఇప్పుడు భూమికి కష్టం మొదలైంది. మా అన్నయ్య ఉండగా వాళ్ళిద్దరు అస్సలు కలవరు. మా అన్నయ్య ఇప్పుడే భూమిని అడుగుతాడు. భూమి అసలేం సమాధానం చెప్తుందో నేను చూస్తాను. అమ్మా